శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామాయణం బాలకాండ 2వ సర్గ. ఈ సర్గలో మనం బ్రహ్మ ప్రత్యక్షం అవడం చూస్తాం. వాల్మీకి మహర్షి ధర్మజ్ఞుడు, సమస్త శాస్త్రార్థాలు తెలిసినవాడు. నారదుడు చెప్పిన రామకథ విని విస్మితుడయ్యాడు. ఆయన శిష్యులు కూడా రామకథను వేనోళ్ళ కొనియాడారు. నారద మహర్షి ఉపదేశించిన రామకథ యందు వేదాంతార్థాలను గ్రహించిన వాల్మీకి మహర్షి పరవశుడయ్యాడు. శిష్యులు కూడా పరమానందభరితులయ్యారు. దేవర్షి అయిన నారదముని వాల్మీకి మహర్షికి బ్రహ్మతత్వం ఉపదేశించి గురు పూజలందుకుని దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వాల్మీకి మహర్షి మాధ్యాత్మిక కర్మానుష్ఠానాలకై భరద్వాజాది శిష్యులతో కలిసి తమసా నదీ తీరానికి వెళ్ళాడు. వారందరూ బురదలేని నిర్మలమైన నీరుగల రేవునకు పోయారు. భరద్వాజ సత్పురుషులు హృదయం వలె ఆ నదీ జలాలు నిర్మలమై మనోహరంగా ఉన్నాయి, చూడు అన్నాడు. తరువాత వాల్మీకి మహర్షి శిష్యుని వద్ద గల నార చీరలను అందుకొని స్నానమునకై నదిలోకి దిగాడు. ప్రకృతి రామణీయకతను చూస్తూ పులకించిపోయాడు. సమీపాన ఎడబాటు లేకుండా కలిసి తిరుగుచూ మనోహరంగా ఎరుగుచున్న 2 క్రౌంచ పక్షుల్ని చూశాడు. వాల్మీకి మహర్షి శాపం ఇవ్వగల, ఉపసంహరింపగల సామర్థ్యం కలవాడు. పశుపక్ష్యాదులను వేటాడమే వృత్తిగా గల బోయడొకడు మహర్షి ఆగ్రహిస్తారేమోననే సంకోచమైనా లేకుండా ఆ పక్షులలో మగపక్షిని తన బాణంతో నేలకూల్చాడు. వెంటనే ఆ మగపక్షి గిలగిల కొట్టుకుంటూ రక్తపు మడుగులో పడి చచ్చిపోయింది. అందమైన రెక్కలతో తలపై ఎర్రటి కిరీటంతో ఉన్న ఆడుపక్షి కామం తీరనిదై వియోగంలో అతి దీనంగా ఏడ్వసాగింది. వాల్మీకి మహర్షి దీనంగా విలపిస్తున్న ఆడ క్రౌంచ పక్షిని చూసి రతికాలమందు చంపటం ధర్మం కాదని తలచాడు. వెంటనే ఆ మహర్షి నోటి వెంట అప్రయత్నంగా ఈ శ్లోకం వెలువడింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం. నిర్భాగ్యుడైన ఓ బోయవాడా, నీవు రతి కాలమందున్న క్రౌంచ పక్షి దంపతుల నుండి దానిని చంపావు. అందుచే నీవు కూడా చాలా కాలం జీవించకుండువుగాక. మహాపండితుడు బుద్ధిమంతుడైన ఆ మహర్షి శిష్యులతో నేను ఆడుపక్షికై శోకార్తుడనై ఉండగా నా నోటి వెంట ఛందోబద్ధమైన సమానాక్షరములతో కూడిన 4 పాదాల శ్లోకం వెలువడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఛందోబద్ధంగా ఉంది. దీన్నే శ్లోకం అంటారు. ఇటువంటిది ఇంతకు పూర్వం లేదు. అదిగాక వీణపై మీటి ఆలపించదగినదిగా కూడా ఉన్నది. ఏం ఆశ్చర్యం అని అన్నారు. వాల్మీకి శిష్యుడైన భరద్వాజుడు శాస్త్ర పారంగతుడు, వినయశీలి. వెంటనే గురుదేవుని మనోభావాన్ని తెలుసుకొని ఆ శ్లోకాన్ని అక్కడికక్కడే మననం చేసి కంఠస్థం చేశాడు. ఆశ్రమానికి వెళ్ళి తోటి శిష్యులందరిచే మననం చేయించాడు. ధర్మవేత్త అయిన ఆ వాల్మీకి మహర్షికి మళ్ళీ మళ్ళీ ఆ పక్షి వృత్తాంతం, తాను పలికిన శ్లోకం మనోపలకంపై మరలా మరలా గుర్తుకు రాసాగింది. శిష్యులందరూ ఆ శ్లోకాన్నే లయబద్ధంగా ఆలపిస్తూ ఉంటే మహదానందపడిపోయాడు. ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయాడు. అంతలోనే తేరుకొని బ్రహ్మకు
ప్రదక్షిణపూర్వక సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆర్ఘ్యపాద్యాది ఉపచారాలు చేసి ఆసనంపై ఆసీనుని చేసి వినయంగా ఆయన ప్రక్కనే నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ వాల్మీకి మహర్షిని తన పక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. మహర్షి ఆయన ఎదుట కూర్చున్నాడే కానీ మనస్సంతా క్రౌంచ పక్షి పైన, తాను ఉచ్చరించిన శ్లోకంపైనే లగ్నమై ఉంది. బ్రహ్మ వాల్మీకి మహర్షి మనోభావాలను గ్రహించాడు. బ్రహ్మ ఇలా అడుగుతున్నాడు, మహర్షి, నీవు పలికింది శ్లోకమే, అందులో సందేహము లేదు. నా అనుమతి పొందిన తరువాత సరస్వతీదేవి నీ నాలుకపై కొలువై ఈ శ్లోకాన్ని పలికించినది. ఓ ఋషి సత్తమా, ఋషి కానివాడు కావ్యం వ్రాయలేడు. కనుక నువ్వు ఈ కావ్య రచన చేయటానికి శ్రేష్ఠుడవు. నీచే రచింపబడిన ఈ కావ్యం కావ్యాలన్నింటిలోనూ శ్రేష్టమైనది అవుతుంది. నీవు రచించిన రామాయణ కావ్యం ఆ చంద్రార్కం ముల్లోకాల్లోనూ వ్యాప్తిగాంచుతుంది. రాముడు ధర్మస్వరూపుడు. లోకమునందలి ప్రశస్తమైన గుణములన్నీ అతడిలో ఉన్నాయి. నీవు నారదుని ద్వారా వినదంతా యథాతథంగా చెప్పు. రామలక్ష్మణుల కథను, సీతాదేవి కథను, భరతాదుల చరితము, రాక్షసుల చరిత్ర ఇత్యాదులన్నీ రహస్యమైనవే అయినా నీకు ఇదివరకు తెలియని విషయాలు కూడా నీకు స్పష్టమవుతాయి. ఈ కావ్యమందు నీవు చెప్పబోయే ఒక్క వాక్యం కూడా అసత్యం కాదు. రామకథ అంతా చదివిన వారికి, విన్నవారికి కూడా పుణ్యం సంపాదించి పెడుతుంది. రామకథను శ్లోకబద్ధం చేయి. బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికి అంతర్ధానుడయ్యాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆదేశించటంచే వాల్మీకి శిష్యులు ఎంతో ఆశ్చర్యం చెందారు. వాల్మీకి శిష్యులు మరలా ఆ శ్లోకాన్ని గానం చేయసాగారు. అప్పుడు వాల్మీకి మహర్షి తనలో ఇలా తలపోశాడు, ఈ రామాయణ కావ్యం అంతటిని ఈ శ్లోక వృత్తంతో రచిస్తాను. మా నిషాదాను శబ్దంచే సీతారామ కళ్యాణం వరకు బాలకాండగను, ప్రతిష్టాంత్వమగమః శాశ్వతీన సమాహ అనే వాక్యం చేత పితృవాక్య పరిపాలనను శ్లాఘిస్తూ అయోధ్యకాండగను, క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం వ్యాకార్థం ద్వారా వానర దంపతులైన తారా వాలితోనూ సుగ్రీవుని భార్య నహరించిన వాలిని వధించు ఘట్టాలను వర్ణిస్తూ కిష్కింద కాండగాను, క్రౌంచ మిక్కిలి కృషించిన సీతాదేవిని అపహరించి విరహ దుఃఖమును వర్ణిస్తూ సుందర కాండగాను, మరియు రావణ మండోదరులతో రావణుని చంపి యుద్ధకాండ కథను వర్ణిస్తాను. ఇవో నిషాద, సీతాదేవి మరల అరణ్యవాసం చేయుచు మిక్కిలి పీడించబడిన కథను తెలుపుతూ ఉత్తరకాండ కథను రచిస్తానుగాక అని తలపోశాడు. ఇంతటితో ఈ 2వ సర్గ సమాప్తం.